నేనైతే బాగున్నానండి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటియా వ్లాగ్స్ అనమాట. ఇంకా సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందనమాట. చీరాల దగ్గర ఇనుకొల్లు, తర్వాత రాజ్పూడ్ అనమాట. అంటే దగ్గర ఒంగోలు సైడ్ అనమాట. ఇక్కడైతే బయలుదేరాము. ప్రస్తుతానికి అయితే బాపట్ల దాకా వచ్చాము. ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది చెప్తానమాట. ఓకే, వీడియో కంటిన్యూ అయితే మీరైతే చూసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి బాపట్లో ఉన్నా. హాయ్ చెప్పు. ఓకే, మరి స్టార్ట్. మా ఊరు నుంచి బాపట్ల అయితే వచ్చానమాట. మా ఊరు చాలామంది ఏ ఊరు అని అడుగుతున్నారు కదా. మాది చెరుకుపల్లి అండి, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం అనమాట. బాపట్లకి మాకు 1 గంట జర్నీ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడైతే ఉన్నాం. స్టార్ట్. బాపట్ల సెంటర్ అయితే ఇదైతే గడియార స్తంభం అండి. ఇక్కడైతే బాదం పాలు స్పెషల్. ఫ్రెండ్స్, ఇక్కడైతే బంతిపూల తోట అయితే కనిపిస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే నేను షార్ట్లు తీసుకుంటాను. బాగున్నాయి అనమాట. వెళ్తున్నాను, చాలా బాగుంది తోట అయితే. మా కోటయ్య గారు నేనైతే వెళ్తున్నాం అనమాట. ఇంకెప్పుడైనా బయటకు వచ్చినప్పుడే కదండి ఏదైనా మనకు కుదిరేది. అన్ని టైంలో కుదరదు కదా. ఇదిగోండి, పూలు అయితే చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట. ఓకే, మరి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అనమాట. వీలైనంత వాటికైతే చూపిస్తాను. ఊరైతే వచ్చామన్నమాట. ఇంక ఇది రాజ్పూడ్ అనమాట, చీరాల పక్కన రాజ్పూడ్. ఎందుకు వచ్చామంటే చెప్తానన్నాను కదా. ఇదిగోండి ఇరుముడు అనమాట. మా చిన్న అత్త వాళ్ళ కొడుకుది మాల వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల. ఇంక ఇరుముడు అయితే వచ్చామన్నమాట. ఇంకా స్వామికి దండ అయితే తీసుకొని వెళ్తున్నాము. గుళ్ళో ఇరుముళ్ళు అనమాట. ఇంకా స్వామి వెళ్తారు ఇంకా ఈరోజు. ఇంకా అందుకని వచ్చామన్నమాట. మేము వచ్చిన పని అయితే అది. ఇది చీరాల పక్కన ఇనుకొల్లు పక్కన రాజ్పూడ్ అనమాట. ఇటు సైడ్ నుంచి ఒంగోలుకి కొంచెం దగ్గరే, పల్లెటూరు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే వాతావరణం చాలా నచ్చింది. మీకైతే ఒకటి చూపిస్తాను. ఇక్కడైతే బావుల్లో నీళ్ళేనమాట. పంపులు పైపులు అట్లాంటివి ఏముండవు. అదిగోండి, ఇంక ఈ బావిలో నీళ్ళు చేదుకుంటారనమాట. చేదుకొని అయితే తీసుకుంటారు. మా సైడ్ లాగా బోర్లు పంపులు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ కావిడేసుకొని తెచ్చుకుంటారనమాట. పొద్దున సాయంత్రం బావిలో నీళ్ళు అయితే చేదుకొని చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఎంతైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి. ఆ వాతావరణం కావాలనుకున్న రాదనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక్కడికి రావడం. కాకపోతే ఇప్పుడు కొంచెం బిజీయా కదండి. ఎంతైనా పిల్లలు పెద్ద అయ్యాక ఎటు వెళ్తానికి కుదరదు, వాళ్ళ చదువులు అని అయ్యని అని. ఇంకా అందుకని రావట్లేదు అనమాట. నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ కుదిరింది. ఓకే, మరి గుడి దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తా. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ నేను అక్కడ మా తోడుకోలేదు మాట్లాడుతున్నాను. నేను మా తోడుకోలేదు. ఇంకా మా కోటయ్య చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చాలా బాగుందన్నమాట. కన్యాస్వామి కొంతమంది మామూలు మండపానికి తీసుకున్న వాళ్ళు అనమాట. ఇంకా మా స్వామి అయితే కన్యాస్వామి అండి. ఇంకా చుట్టుపక్కల చాలా బాగుందన్నమాట. ఇంకా అట్లా మా స్వామికి పరీక్షలు చేస్తున్నాం అనమాట. స్వామికి దండేసి ఫ్రెండ్స్, ఇరుముళ్ళు అయితే అయిపోయినాయి అనమాట. శివాలయము గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంక ఇక్కడైతే నవగ్రహాల స్వామి అనమాట. అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నాడు. మీకైతే చూపిస్తాను నేను. ఇంక ఇక్కడ ఒక అమ్మవారు అనమాట. ఇంక ఇటు సైడ్ కూడా మొత్తం గుడి అనమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ గుడిలోకి వెళ్ళకూడదు అనమాట, గర్భగుడిలోకి వెళ్ళకూడదు అనమాట. కొన్ని ఊర్లో కొన్ని పట్టింపులు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ ఒక పట్టింపు అనమాట. గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు, ఓన్లీ బయట ఉండే దండం పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ పూజారులు వెళ్ళి పూజలు చేస్తారు ఇక్కడ. ఇంక ఇంటికైతే వెళ్ళాలన్నమాట. అయిపోయిన ఇరుముళ్ళు. ఇంకా భోజనం చేసి మేము బయలుదేరుతాము. ఇంక భోజనం అయితే చేసి బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడైతే వీడియో తీయటం అయితే అవ్వలేదన్నమాట. ఇంకా చుట్టాలు అందరూ ఉన్నారు, గందరగోళంగా ఉంది. ఇంక వీడియో తీయలే. ఇక్కడైతే హైవే మీద అనమాట సాయిబాబు గుడి. అవి ఊరు పేరేంటి బాబా? ఉప్పుగుండూరు దగ్గర అనమాట. హైవే దగ్గర పెద్ద సాయిబాబు గుడి అయితే ఉందన్నమాట. నేనైతే వెళ్తున్నాను లోనకైతే. చూపిస్తా మీకు గుడి అయితే.
పెద్ద గుడి అనమాట. చాలాసార్లు అనుకున్నాను ఇక్కడికి రావాలని, కాకపోతే కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. ఇదిగోండి పెద్ద సాయిబాబు బొమ్మ అనమాట. కాకపోతే అది మన కెమెరాలకు కూడా అందదనమాట, అంత పెద్ద బొమ్మ. చూపిస్తాను. ఇక్కడ కూడా ఉన్నారు సాయిబాబా స్వామి. చాలా బాగుండేది. ఉప్పుగుండూరు దగ్గర అనమాట. ఇదంతా చుట్టుపక్కల ప్రాంగణం, హైవే పక్కనే అనమాట. అది హైవే, ఇది గుడి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా మీకు. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. ఇదిగోండి పైకి చూపిస్తున్న కెమెరా పెద్ద విగ్రహం అనమాట. సంపూర్ణ సాయి అని ఉంది. హైవే పక్కన చాలా బాగుంది అనమాట. ఇంక ఇటు వచ్చామన్నమాట. ఇంకా ఈ గుడికి దగ్గరికి రావాలని ఇక్కడైతే ఓంగుండం ఉంది, చూపిస్తాం మీకు. ఇక్కడైతే ఓంగుండం లాగా అనమాట. ప్రతి సాయిబాబా గుడిలో అయితే ఇలా అయితే చేస్తారండి. మరి దీని ప్రత్యేకత ఏంటో మనకు అంతగా తెలియదు. ఇంకా అక్కడైతే కొబ్బరికాయ కొట్టే స్థలము. చాలా బాగుంది గుడి అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుందండి గుడి అయితే. గుంటూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే ఈ బాబా దగ్గరికి అయితే ఒకసారి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. చాలా మహిమ గల స్వామి అని నాకు తెలిసిందనమాట. ఇంకా అందుకే నేను కూడా వచ్చాను. కొంతసేపు రావాల్సిందైతే వేరే రూట్ అనమాట. ఇంకా మా కోటయ్య గారిని అయితే కొంచెం తీసుకెళ్ళండి, చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను అంటే ఇంక తీసుకొచ్చారనమాట. ఇంక ఈసారి ఇలా కాదండి, ఫ్యామిలీతో రావాలని అయితే కోరుకుంటున్నా. బాబాని అయితే అన్నీ సత్యంగా జరగాలని కోరుకుంటున్నా. ఓకే మరి. ఇంకా గుడి దగ్గర నుంచి బయలుదేరి అయితే ఇంకా మా వదిన వాళ్ళ దగ్గరికి వచ్చామండి. ఇంకా వచ్చి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళానమాట. నా కోడలికి చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దామని వెళ్ళానమాట. ఇంకా అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, ఖోఖో ఆట ఆడుతున్నారనమాట. నా కోడలు చూడండి, నన్ను చూడగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో. ఎంతైనా ప్రేమ వేరు కదండి. ఆడుకుంటుందన్నమాట. గేమ్స్లో బాగా ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా ఇంట్రెస్ట్ తనకి, చాలా. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను చిన్నప్పుడు అలాగే ఉండేదాన్నని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అక్కడైతే ఇంటికి వెళ్ళాను కాబట్టి, ఆడపిల్ల కాబట్టి మా వదిన చీర పెట్టింది. మేమైతే రాత్రి కూడా ఇంటికి వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా పొద్దుపోయిందనమాట. ఇంకా అందుకే ఇంటికి వచ్చాక వీడియో తీయటం ఏం అవ్వలేదన్నమాట. ఇంకా పొద్దున వర్క్కి వెళ్ళి ఇప్పుడే వచ్చానమాట. మళ్ళీ ఇంకొక వర్క్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ రోజు పరిస్థితులను బట్టి ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకోవాలండి, లేకపోతే కుదరదనమాట. ఇంకా మా కోటయ్య గారు కూడా పనికి వెళ్ళారు, నేను నా పనికి అయితే వెళ్ళాను. ఇంకా స్వీట్ బాక్స్ పనులకైతే వెళ్తున్నానని చెప్పాను కదా, వెళ్ళాలన్నమాట. ఇంక ఇప్పుడైతే సీజన్ కాబట్టి ఉండిద్ది. ఇంకా తర్వాత ఆ వర్క్ ఉండదు. బహుశా సీజన్లో చేసుకోవడం బెటర్ కదా మనకు అవకాశం వచ్చినప్పుడు. ఇంకా అందుకే వెళ్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే చేశాను, వెళ్ళాలి పనికైతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అండ్ సింబల్ ప్రెస్ చేయండి. ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. నా వర్క్ వీడియోస్ అని, నా డైలీ రొటీన్ అని వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా జర్నీ వీడియో మొత్తం కలిపి అయితే ఉంటుంది అనమాట ఈ వీడియోలో అయితే. ప్లీజ్ సపోర్ట్. ఓకే మరి, బాయ్ అందరికీ.